ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన ఆసక్తికరమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. చేతుల వేళల్లో వాపు కనిపించటం, దీనికి సంబంధించిన వివరాలు, అలాగే మీ ఇంట్లో మీరే తయారు చేసుకునేటటువంటి గృహ చికిత్సలు, ఈ మొత్తం సమాచారాన్ని తెలుసుకున్నాం. కొన్ని సందర్భాలలో మన ఈ చేతుల వేళ్ళు అలాగే కాలు వేళ్ళు వీటిలలో వాపు కనిపిస్తూ ఉంటుంది. సాధారణంగా ఉదయం లేచిన తర్వాత ఇలాంటి వాపుల్ని ఎక్కువ మంది గమనిస్తూ ఉంటారు. ఎందుకు ఇలా జరుగుతూ ఉంటుంది అంటే దీనికి అనేక కారణాలు. థైరాయిడ్ సమస్యలు కావచ్చు, రక్తం తక్కువ ఉండటం కావచ్చు, శరీరంలో నీటి శాతం పెరగటం కావచ్చు, సరిగ్గా రక్త ప్రసరణ జరగకపోవటం కావచ్చు. ఇలాగా అనేక కారణాల వల్ల ఈ చేతుల వేళ్ళు అలాగే కాళ్ళు వేళ్ళు వీటిలలో వాపు తయారవుతూ ఉంటుంది. ఇలాగ వాపు తయారైనప్పుడు ఇబ్బంది ఏంటంటే ఏ పని చేయాలన్నా కానీ అసౌకర్యంగా ఉంటుంది. అంటే మూతలు తీయాలన్నా, ఏదన్నా రాయాలన్నా, లేకపోతే ఏదన్నా పని చేయాలన్నా, ఇలాగా ఏ పని చేయాలన్నా మహా ఇబ్బందిగా, మహా అసౌకర్యంగా ఉంటుంది. అలాగని మరి ఈ వాపు ఉంది కాబట్టి పని మానేసి కూర్చునేంత పెద్ద సమస్య కూడా కాదు ఇది. అంటే ఇది అసౌకర్యాన్ని కలిగిస్తుంది, అలాగని మరీ పెద్ద సమస్య కూడా కాదు. హాస్పిటల్స్కి పరిగెత్తే అంత పెద్ద సమస్య కూడా చాలామందిలో కనిపించదు. అందుకే కొన్ని తేలికైనటువంటి సులభమైనటువంటి ఇంట్లో దొరికే పదార్థాలతోటి ఈ గృహ చికిత్సలు తయారు చేసుకొని ఈ సమస్య నుంచి విముక్తిని పొందొచ్చు. ఈ వివరాలు మనం ఈ కార్యక్రమంలో తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు దీనికోసం మీరు మీ వంటింట్లో వెతుక్కుంటే చాలు. ఎక్కడికో వెళ్ళి ఏదేదో కొనాల్సినటువంటి అవసరం లేదు. మీ ఇంట్లో దొరికేటటువంటి వస్తువులతోటే ఈ వాపుల్ని తగ్గించుకోవచ్చు. కాబట్టి ఈ ఆసక్తికరమైన ఈ చికిత్సలను వరుసగా మనం తెలుసుకుందాం. మొదటి చికిత్స, ఒక గిన్నెలో కాస్త వేడిగా ఉండేటటువంటి నీళ్లు, అలాగే మరొక గిన్నెలో చన్నీళ్ళు తీసుకోండి. ఒక గిన్నెలోనేమో బాగా వేడిగా ఉండాలి, అంటే బేరబుల్ హాట్గా ఉండాలి. మరొక గిన్నెలోనేమో చన్నీళ్ళు, అంటే ఆ చల్లదనం మనకి తెలియాలి. అవసరం అనుకుంటే ఐస్ క్యూబ్స్ వేయండి. ఇలాగ చన్నీళ్ళు తీసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారు, ముందుగా ఈ వేడిగా ఉన్నాయే, ఈ వేడిగా ఉన్న నీళ్ళల్లో ఈ మీకు వాచిపోయినటువంటి వేళ్ళని ఉంచండి. 3 నుంచి 4 నిమిషాలు అలాగే ఉంచండి. ఆ తర్వాత దాని నుంచి తీసి మళ్ళీ చన్నీళ్ళు పక్కనే పెట్టుకున్నారు. ఆ చల్లటి నీళ్ళల్లో 1 నిమిషం పాటు ఉంచండి. ఇలాగా పావు గంట నుంచి ఒక 20 నిమిషాల పాటు చేస్తే అప్పుడు ఈ వేళ్ల వాపు నుంచి మీకు రిలీఫ్ వస్తుంది. ఎందుకు అంటే ఈ వేడి నీళ్ళు ఉన్నాయి కదా, ఇవి వాపు వచ్చిన చోట మీరు ఈ వేడి నీళ్ళని ప్రయోగించడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది. రక్త ప్రసరణ పెరిగితే ఏం జరుగుతుంది అంటే ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. అంటే అక్కడ రక్త ప్రసరణ తగ్గి అక్కడ పెరగటం వల్ల అక్కడ జడత్వం వీడుతుంది. దీంతో రిపేర్ అనేది జరుగుతుంది. ఎందుకంటే రక్తం ద్వారా పోషక తత్వాలు అక్కడికి వెళ్ళి అక్కడ రిపేర్ చేస్తాయి. మరి చన్నీళ్ళలో ఎందుకు ముంచాము అంటే చన్నీళ్ళు ఆ వాపు తయారవనివ్వకుండా, ఫర్దర్గా వాపు తయారవకుండా ఇది ప్రివెంట్ చేస్తాయి. ఇలాగా వేడి నీళ్ళు చన్నీళ్ళు మార్చి ప్రయోగించాలి. చరకుడు చెప్పినటువంటి అద్భుతమైన చికిత్స ఇది. ఈ చికిత్సని పాటిస్తే మీరు ఈ వాపులు తయారవటం, అసౌకర్యంగా ఉండటం, అలాగే ఈ రింగులు పట్టకపోవటం, ఉంగరాలు పట్టకపోవటం, ఇలాంటి సమస్యల నుంచి మీరు బయటపడవచ్చు. ఇది ఏ రకమైనటువంటి ఖర్చు అలాగే సైడ్ ఎఫెక్ట్స్ లేని చికిత్స. దీన్ని మీరు ప్రయోగించి ఈ వాపు నుంచి రిలీఫ్ పొందండి. ఇక ఇలాంటిదే మరొక మంచి ఆసక్తికరమైన చికిత్స తెలుసుకుందాం. సాధారణంగా రక్త సరఫరా సరిగ్గా జరగకపోవటం వల్ల ఈ వేళ్ళు వాస్తూ ఉంటాయి. అంటే ఏదైనా కంజెషన్ ఉండటం వల్ల వేళ్ళు వాస్తూ ఉంటాయి. దీనికి ఏం చేస్తారు అంటే అద్భుతమైన చికిత్స ఉష్ణ తైలం, దీంతో మర్దన. దీనికోసం ఏం చేస్తారంటే వేడి ఆవ నూనె తీసుకోండి. ఆవ నూనె, మస్టర్డ్ ఆయిల్, దీన్ని ఒక చిన్న గిన్నెలో తీసుకొని మరిగే నీళ్ళ మీద పెడితే వేడెక్కుతుంది. నేరుగా నూనెలను ఎప్పుడు మరిగించకూడదు. ఇంకా మీకు ఒకవేళ దొరికితే ఆలివ్ నూనె కూడా తీసుకోవచ్చు. ఆవ నూనె కానీ, అంటే మస్టర్డ్ ఆయిల్ కానీ, లేకపోతే ఆలివ్ నూనె కానీ, రెండిట్లో ఏది దొరికితే అది మంచిది. ఏదైనా తీసుకోవచ్చు. 2 సమానమైన గుణధర్మాలు కలిగి ఉంటాయి. ఇలా తీసుకొని అంటే వేడి చేసి పరోక్షంగా దీన్ని మీకు ఎక్కడైతే వేళ్ళు వాచాయో ఆ వాచిన వేళ్ళ మీద ప్రయోగించండి. బొటన్ వేలు అలాగే ఈ చూపుడు వేలు, ఈ రెండిటి సహాయంతో ఒక 5 నిమిషాలు
ఇలాగా మీరు ఈ తైలాన్ని ప్రయోగించి ఈ ఉష్ణ తైలాన్ని మర్దన చేసుకోండి. అయితే ఈ మర్దన అనేది మళ్ళీ హాని జరిగేటట్టుగా ఉండకూడదు, మృదువుగా మర్దన చేసుకోవాలి. ఇలాగా రోజులో మీ అవసరాన్ని బట్టి ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఇలాగా 3 పూట్ల దీన్ని వాపుంచిన చోట ప్రయోగించి మర్దన చేసుకుంటూ ఉంటే ఈ వేళ వాపులు తగ్గుతాయి. మంచి ఆసక్తికరమైన చికిత్స ఇది. ఇక ఇలాంటిదే మరొక మంచి చికిత్స తెలుసుకుందాం. కొద్దిగా ఆలివ్ నూనె తీసుకోండి. ఆలివ్ నూనె తీసుకొని ముందు దాంట్లో దాదాపు ఒక 1/2 టీ స్పూన్ పసుపును కలపండి. కొద్దిగా కలుపుతూ అలాగా మెత్తటి పేస్ట్ లాగా తయారయ్యేంత వరకు కలపండి. ముందు ఆలివ్ నూనె తీసుకొని దాంట్లో పసుపు కలపడం ఒక పద్ధతి, ముందు పసుపు తీసుకొని దాంట్లో ఆలివ్ నూనె వేస్తూ పేస్ట్లా తయారు చేయడం మరొక పద్ధతి. మీకు ఎలాగ అనిపిస్తే అలా చేయండి. కానీ ఇది మీకు పేస్ట్ లాగా, ఒక క్రీమ్ లాగా, ఒక ఆయింట్మెంట్ లాగా ఉండాలి. ఇప్పుడు దీన్ని ఈ వాచిన వేళకి రాయండి. రాసి కొంచెంసేపు అలాగ వదిలేయండి, అంటే ఆరనివ్వండి. ఆ తర్వాత గోరువెచ్చని నీళ్ళతోటి కడిగేసుకోండి. ఇలాగా రోజుకి మీ అవసరాన్ని బట్టి 2 లేదా 3 సార్లు చేస్తే ఈ వేళల్లో వాపు తయారవటం, అది స్టిఫ్గా తయారవటం, ఇలాంటి సమస్యల నుంచి మీరు బయటపడవచ్చు. ఇక ఇలాంటిదే మరొక ఆసక్తికరమైన గృహ చికిత్స, ఈ వేళ వాపును తగ్గించేటటువంటి చికిత్స తెలుసుకుందాం. యాపిల్ సిడర్ వెనిగర్ అలాగే గోరువెచ్చని నీళ్లు, ఈ రెండింటినీ సిద్ధం చేసుకోవాలి. యాపిల్ సిడర్ వెనిగర్ అనేది యాపిల్స్ నుంచి తయారయ్యేటువంటి ఒక పుల్లని పదార్థం. ఇది మీకు సూపర్ బజార్లలో దొరుకుతుంది. దీన్ని తెచ్చుకొని అలాగే గోరువెచ్చని నీళ్లు, దీన్ని కూడా సిద్ధం చేసుకోండి. రెండింటిని ఈక్వల్ ప్రపోర్షన్స్లో తీసుకోండి, అంటే రెండింటిని కలిపి ఒక సొల్యూషన్ లాగా తయారు చేసుకోండి. ఇప్పుడు దీంట్లో ఈ మిశ్రమంలో ఒక శుభ్రమైనటువంటి గుడ్డని కొద్దిసేపు నానబెట్టండి. అంటే ఆ యాపిల్ సిడర్ వెనిగర్, ఆ తర్వాత వేడి నీళ్ళు, ఈ 2 కలిపిన దాంట్లో గుడ్డను నానబెట్టి ఆ తర్వాత దీన్ని బాగా పిండి ఈ ఎక్కడైతే వేళ్ళు వాచాయో అక్కడ చుట్టండి. ఒక 10 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. ఆ తర్వాత దాన్ని తీసేయండి, ఆ చుట్టినటువంటి గుడ్డను తీసేయండి. ఇలా రోజులో మీ అవసరాన్ని బట్టి 2 లేదా 3 సార్లు చేస్తూ ఉంటే వాపు పూర్తిగా తగ్గిపోతుంది. చాలా చక్కటి చికిత్స. ఆయుర్వేదం దీన్ని పిచ్చు ధారణ అంటారు. అంటే పిచ్చు అంటే ఏంటంటే ఏదన్నా ఒక పదార్థాన్ని మనం మామూలుగా నూనె రాసినా లేకపోతే నీళ్లు పోసినా వెంటనే అది కారిపోతుంది. కానీ అక్కడ అది నిలబడి పనిచేయాలంటే ఈ పద్ధతి బాగా పనిచేస్తుంది. కాబట్టి మీకు బాగా అక్కడ వాచిపోయి ఇబ్బంది పెడుతూ ఉంటే కొద్దిసేపు ఎట్లయితే మీరు ఒక హాట్ వాటర్ బ్యాగ్ని లేకపోతే హాట్ వాటర్ ఇలాంటి అరేంజ్మెంట్స్ ఉంటూ ఉంటాయి కదా ఎలక్ట్రికల్ తోటి, అలాగే ఇది పనిచేయాలంటే దీన్ని వాడుకోవాలి. యాపిల్ సిడర్ వెనిగర్, గోరువెచ్చని నీళ్ళు, ఈ రెండింటిని సమపాళ్ళలో తీసుకొని మిశ్రమంగా చేసుకొని దీంట్లో ఒక శుభ్రమైనటువంటి గుడ్డని కొద్దిసేపు నానబెట్టి తర్వాత బాగా పిండి వాచిన వేళకి చుట్టుకొని 10 నిమిషాలు అలాగే ఉంచి తీసేస్తూ ఉండాలి. ఇలా 3 పూట్ల చేస్తూ ఉంటే ఈ వాపులు తగ్గుతాయి, మంచి రిలీఫ్ వస్తుంది. ఇలాంటిదే మరొక ఆసక్తికరమైన గృహ చికిత్స, టీ, బ్లాక్ టీ. ఈ బ్లాక్ టీ బ్యాగులతో కూడా మీరు ఈ స్వెల్లింగ్ నుంచి రిలీఫ్ పొందొచ్చు. ఏం చేస్తారు, మామూలుగా మనం డిప్ టీలు వాడుతూ ఉంటాం కదా, ఇలాగ ఒకసారి ఉపయోగించినటువంటి టీ బ్యాగ్ని మీరు ఫ్రిడ్జ్లో ఒక పావు గంట ఉంచేయండి, డీప్ ఫ్రిడ్జ్లో ఉంచండి. ఆ తర్వాత దాన్ని బయటకు తీయండి. తీసి ఎక్కడైతే వాపు వచ్చిందో ఆ వాపు ఉన్న చోట ఒక 10 నిమిషాలు అలాగా ఉంచేయండి. దీంట్లో ఉండేటటువంటి ఈ టానిక్ యాసిడ్, టానిన్స్, వీటి వల్ల లోపల ఉండేటువంటి ఇన్ఫ్లమేషన్ బయటకు వచ్చేస్తుంది, వాపు నుంచి రిలీఫ్ వస్తుంది. ఇలాంటిదే వాపును తగ్గించే, ఈ వేళ్ల కణుపుల్లో ఉండేటువంటి అసౌకర్యాన్ని తగ్గించే మరొక మంచి గృహ చికిత్స తెలుసుకుందాం. బంగాళాదుంపల్ని స్లైసెస్ కింద కట్ చేయండి. ఒక స్లైస్ని తీసుకోండి, ఒక ముక్కను తీసుకోండి, దానికి కాస్త ఉప్పు రాయండి. సైంధవ లవణం అయితే మంచిది. ఆ సైంధవ లవణం మీ దగ్గర లేకపోతే మామూలు టేబుల్ సాల్ట్ అయినా వాడచ్చు. బంగాళదుంప ముక్కకి కాస్త ఉప్పు రాయండి. రాసి ఎక్కడైతే వాపు ఉందో అక్కడ ఆ భాగంలో కొద్దిసేపు అలాగ ఉంచండి. ఇది ఏం చేస్తుంది, ఈ ఉప్పు అలాగే బంగాళదుంపలు ఇవి 2 కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ తత్వాలు కలిగి ఉంటాయి. కాబట్టి వాపును బయటకు గుంజేస్తుంది. దీంతో వాపు తగ్గటమే కాకుండా ఒకవేళ అక్కడ ఏమన్నా అనీజీనెస్ అంటే దురద కానీ, ఎరుపు రంగులో ఇన్ఫ్లమేషన్ కనిపించడం కానీ ఇలాంటివి ఉంటే కూడా వాటి నుంచి కూడా రిలీఫ్ వస్తుంది. ఇలాంటిదే మరొక అద్భుతమైన గృహ చికిత్స తెలుసుకుందాం. ఆవ నూనె, మస్టర్డ్ ఆయిల్, దీంట్లో కొద్దిగా మిరియాల పొడి కలపండి, కొద్దిగా వేడి చేయండి. అన్నీ ఉష్ణ చర్యలే, అంటే ఆవ నూనె వేడి,
మిరియాలు కూడా వేడి, అలాగే కొద్దిగా వేడి చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం ఇదంతా అంటే ఇవన్నీ కూడా లోపల జడత్వాన్ని తగ్గిస్తాయి, స్టిఫ్నెస్ని తగ్గిస్తాయి, అంటే రక్త ప్రసరణని తిరిగి పెంచుతాయి. అక్కడ ఆల్రెడీ బిగదీసుకుపోయినటువంటి కీళ్ళల్లో కదలికలు తెస్తాయి. కాబట్టి అద్భుతమైన కాంబినేషన్ ఇది. ఆవ నూనె, మిరియాల పొడి రెండింటిని తీసుకొని, అంటే ఆవ నూనెలో మిరియాల పొడి కలపండి. పరోక్షంగా దీన్ని వేడి నీళ్ళ మీద పెట్టి వేడి చేయండి. ఇప్పుడు దీన్ని స్వాంగ శీతలం అంటే అలాగే చల్లార్చండి, అంటే అది టాలరబుల్ వేడికి రావాలి. అప్పుడు మీరు ఎక్కడైతే వాపు తయారైందో ఆ వాపు మీద రాసుకోండి. దీంతో ఈ సమస్య నుంచి మీరు బయటపడవచ్చు, ఈ వాపు తగ్గుతుంది. ఇలాంటివే ఇంకా అనేక ఉన్నాయి, వీటిని కూడా తెలుసుకుందాం. శీతాకాలంలో సాధారణంగా వేళ్ళు వాచిపోతూ ఉంటాయి. ఇలాంటప్పుడు అక్కడ ఏది లేకపోతే జస్ట్ డైరెక్ట్గా నిమ్మరసం రాయండి. దీంతో ఈ వాపు నుంచి మీకు వెంటనే రిలీఫ్ వస్తుంది. ఇక కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే, ఇలా వాచిన చోట అక్కడ రక్త ప్రసరణ ఉండదు కాబట్టి దురద వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు ఆ వాపు దురద రెండు ఉన్నప్పుడు ఉల్లిని సగాన్ని కట్ చేసి ఉల్లిపాయ నేరుగా అక్కడ పెట్టి రాయాలి. దీంతో దురద నుంచి మీకు ఉపశమనం వస్తుంది, అలాగే వాపు కూడా పోతుంది. దీన్ని మీరు ఉల్లిని డైరెక్ట్గా నేరుగా ప్రయోగించవచ్చు, లేకపోతే ఉల్లిని దంచి గుడ్లో వేసి పిండి రసం తీసి ఆ రసాన్ని దాంట్లో అక్కడ వాపు వచ్చిన చోట రాసినా సరిపోతుంది. ఎందుకంటే దీంట్లో సల్ఫర్ కాంపౌండ్స్ ఉంటాయి. ఇది యాంటీబయాటిక్లా పనిచేస్తుంది. అలాగే యాంటీసెప్టిక్ గుణాలు ఉంటాయి ఉల్లిలో. అలాగే అన్నిటికి మించి ఉగ్రత్వం ఉంటుంది. దీంతో రక్త ప్రసరణ పెంచి ఈ ఉల్లి వాపుని అలాగే ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ఇలాగే సరిగ్గా వెల్లుల్లి కూడా పనిచేస్తుంది. వెల్లుల్లి ఉల్లి రెండు దాదాపు ఒకే తత్వాలు కలిగి ఉంటాయి. కాబట్టి ఇంకా లసున ప్రభంజనానాం శ్రేష్టం ఉంటుంది ఆయుర్వేదం. అంటే లసునం అంటే గార్లిక్, ప్రభంజనానాం శ్రేష్టం. ప్రభంజనం అంటే వాతం, అంటే నొప్పులు. కాబట్టి నొప్పులలో వెల్లుల్లికి మించింది లేదు. వెల్లుల్లిలో యాంటీసెప్టిక్ గుణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాచిన వేళ్ల మీద ఈ వెల్లుల్లిని నేరుగా రాయొచ్చు, లేదా దంచి దాన్ని పేస్ట్లా చేసి రాయొచ్చు, లేకపోతే రసం తీసి రాయొచ్చు. ఇలా చేస్తే ఆ ఇన్ఫ్లమేషను అలాగే వాపు తగ్గుతాయి. అలాగే వెల్లుల్లిని తీసుకొని మెత్తగా పేస్ట్ చేసేసి దాన్ని ఒక అరకప్పు పాలకు వేసి మరొక అరకప్పు నీళ్లు కలిపి వేడి చేయండి. దీంతో మీకు ఏం జరుగుతుంది అంటే లసున క్షీరపాకం సిద్ధమవుతుంది. అంటే నీరంతా ఆవిరయ్యి కేవలం పాలు మాత్రమే మిగిలి ఆ పాలల్లోకి వెల్లుల్లి ఎక్స్ట్రాక్ట్ రావాలి. ఇప్పుడు దీన్ని ఒక కప్పులో పోసుకొని టీ ఎలా తాగుతారో అలా తాగేయండి. దీంతో ఈ వాపు నుంచి రిలీఫ్ వస్తుంది. ఇవన్నీ కూడా చేతి వేళ్లల్లో కాళ్ళ వేళ్లల్లో వాపును తగ్గించే ప్రథమ చికిత్సలు, ఆయుర్వేద గృహ చికిత్సలు. అయితే ఒకసారి ఈ వేళ్ల వాపులు అనేవి ఈ గృహ చికిత్సల స్థాయిని మించి ఉంటాయి. చెప్పుకున్నాం కదా, థైరాయిడ్ సమస్యలున్నా, లేకపోతే రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి వ్యాధులున్నా, లేదా రియాక్టివ్ ఆర్థరైటిస్లున్నా, లేదా గౌట్ అని ఒక యూరిక్ యాసిడ్కి సంబంధించినటువంటి ఒక మెటబాలిక్ డిజార్డర్ ఇది ఉన్నా, ఇంకా ఇలాంటి ఒకసారి సిస్టమిక్ డిసీజెస్ ఏమన్నా ఉన్నా అప్పుడు కూడా వాపు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటప్పుడు ఆ కారణాల దిశగా జాగ్రత్తగా విశ్లేషించి ఆ కారణాన్ని కనుక్కొని తగిన చికిత్సలతో దీన్ని ట్రీట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ నాడిని బట్టి మీ తత్వాన్ని బట్టి స్పెసిఫిక్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఉంటాయి ఇండివిజువల్గా. వీటిని తగిన అనుపాన సహపానాలతో ఇవ్వాల్సి ఉంటుంది. అవసరమైతే పంచకర్మలు సజెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇలాగా ఈ సమిష్టి విధానంతో ఈ వేళల్లో అంటే చేతుల వేళ్ళు కాళ్ళ వేళ్ళలో తయారైనటువంటి వాపుల్ని పూర్తిగా నిశ్శేషంగా తగ్గించవచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సశాస్త్రీయంగా సమగ్రంగా తెలుసుకుందాం. ఇలాగా నాకు వీలైనప్పుడల్లా వీలు చేసుకుని మరి ఈ వీడియోలను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఏ డాక్టర్ అయినా కన్సల్టేషన్ టైంలో 5 నిమిషాలు, మహా అయితే 10 నిమిషాలు, ఇంకా మహా అయితే 15 నిమిషాలు కేటాయించగలుగుతాడు. కానీ ఒక వ్యాధి గురించి మీకు సమగ్రంగా తెలియాలంటే, దాన్ని పూర్తిగా జయించాలంటే ఆ వ్యాధికి సంబంధించిన పూర్తి నాలెడ్జ్ మీకు ఉండాలి. దానికి నేను ఎంచుకున్న విధానం ఈ వీడియోలోని సమాచారం నచ్చిందని, ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. అప్పుడు ఇది వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు,
100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.